హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే మేము టెంపుల్కి వెళ్తున్నాం. మా అక్క, బావ, నేను. హ్యాస్ యూ నో గైస్, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ మహాశివరాత్రి. సో మేము రెడీ, ఇక పైకి వెళ్తున్నాం, మెట్లు ఎక్కుతున్నాం. మా బావేమో మా నాన్న ఎత్తుకున్నాడు, మా అక్కేమో చూస్తుంది వీళ్ళు వస్తున్నారా లేదా అని. బికాస్ మేము ఎక్కడైనా నిల్చొని ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. తనకేంటంటే ఎర్లీగా వెళ్ళి టెంపుల్ని విజిట్ చేసి దర్శనం చేసుకొని రావాలని తను చూస్తుంది. మా బావ నేనేంటంటే లైక్ కళ్యాణం అయ్యేటప్పుడు వెళ్తే బాగుండు అని మేము డిసైడ్ అయ్యాము. బట్ తను మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ కళ్యాణంకి ఒకసారి దర్శనం చేసుకోవాలని తను అనుకుంటుంది. సో ఇక్కడ మా అక్క అయితే ఒక కొబ్బరికాయ కొడుతుంది. మా బావ మా నాన్న చూస్తున్నారు. దేనికోసం అంటే అందులో వచ్చే వాటర్ కోసం, బికాస్ దే లైక్ ఇట్. వాళ్ళు వాటర్ తీసుకునే లోపే కొంచెం వాటర్ అన్నీ కింద పోయి మా నాన్న అయితే ఈగర్లీ వెయిటింగ్ బికాస్ ఇస్ ఫేవరెట్. ఇక మా అక్క కొంచెం నువ్వు కూడా తాగు, కొన్ని వస్తున్నాయి అనుకుంటా నాకు కూడా ఇచ్చింది. అండ్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అలా దేవుణ్ణి కొంచెం మొక్కుకొని అండ్ వి డిసైడ్ టు డూ పూజ. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ ద టెంపుల్కి ఎంటర్ అవుదాం అనుకునే లోపే జనాలు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా బిఫోర్ అయితే టెంపుల్ చుట్టూ వరకు లైన్ ఉండే, చాలా పెద్ద లైన్. బట్ ఇప్పుడే తగ్గుండే. ఇక మా నాన్న అయితే కొబ్బరికాయ తింటున్నాడు. తనకు ఫాస్టింగ్ లేదు, ఏం లేదు. వాళ్ళ మమ్మీ అయితే ఫాస్టింగ్లో ఉంది. నేనన్నా కొంచెం ఏమైనా తిన్నాను, కానీ తనైతే తినలేదు. ఎండ కూడా పైన చాలా కొడుతుంది. వీళ్ళకి ఎండ కొడుతుందని చెప్పేసి వీళ్ళు అక్కడ నిల్చో ఉన్నారు. మేమేమో ఎండలో ఉండి లైన్లో ఉన్నాం. మా నాన్న పిలుస్తుండో మీరు వచ్చేయండి ఇక్కడికి అని. బట్ లైన్లో మిస్ అయ్యి వెళ్ళిపోలేము కదా. సో ఇప్పుడైతే జనాలు ఎక్కువ లేరు కాబట్టి మాకు జల్దీ దర్శనం అయిపోద్దని అనుకుంటున్నాం. ఇక్కడ శివునికి పాలు పోయాలంట. ఇక్కడ ఈ కార్యక్రమం కూడా చేశాము. సో మా నాన్నకైతే ఏంటి దేవుణ్ణి ఇక్కడ వాటర్ పాలలో పెట్టారు అన్నట్టు చూస్తున్నాడు. మా అక్క, మా బావ అయితే పూజలు చేసుకుంటున్నారు. ఐ థింక్ మహాశివరాత్రి రోజు అందరూ ఇలా చేస్తారేమో. సో ఇక్కడ ఇది అయిపోయింది. స్లోలీ వి ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్. ఇక నేను కూడా మొక్కుకోవాలి అని నేను కూడా పాలు అంటే పాలతో ఏమంటారు, పాలాభిషేకం. సో వి ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్లో ఒక అంకుల్ ఉండి జనాలు ఎవరు లేరు, ఫాస్ట్ దర్శనం చేసుకోండి అని అన్నారు. సో దిస్ ఇస్ ద వైబ్, యూ కెన్ వాచ్ ఇట్ గైస్. మా నాన్న అయితే ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు, బికాస్ ఏదో ఒకటి తినుకుంటూ ఉన్నాడు. సీ అవర్ డల్ ఫేసెస్, అక్క అండ్ నేను. లోపల ఎనర్జీ లేదు బికాస్ వీఆర్ డూయింగ్ ఫాస్టింగ్. బాబా ఏదైతే ఫుల్ ఎనర్జీ బికాస్ ఈజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పాలు తాగాడు, ప్రసాదం, ఇంకా సో అండ్ సో. మా అక్క నేనైతే చాలా డెడికేషన్తో ఉన్నాము. మా నాన్న అయితే ఎనర్జెటిక్, మాకైతే అసలే ఓపిక లేదు. వీ హ్యావ్ టు సిట్ సమ్వేర్ ఎల్స్. సో ఇక్కడ ఏదో ఫోటో కోసం అందరూ దిగుతున్నారు. ఐ హ్యావ్ అన్ ఐడియా, లెట్స్ టేక్ ఏ పిక్స్ అని మేము అక్కడికి వెళ్ళాం. కాకపోతే అక్కడ కూడా కొంచెం జనాలు ఉన్నారు. మార్నింగ్ మా బావ వచ్చాడంట ఇక్కడికి, ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ అంత జనాలు లేరు. సో దిగాలి అని ఉంది, కాకపోతే టైట్ అండ్ ఎనర్జీ లేదు. మా బావ నాన్న అయితే ఓకే దిగుదాం పిక్స్ అన్నట్టు ఉన్నారు. సో వీఆర్ వెయిటింగ్, ఎవరైనా కొంచెం గ్యాప్ ఇస్తే దిగుదామని. నాకైతే అసలు ఎనర్జీ లేదు. మా బావుండి మాకు లడ్డు ప్రసాదం తీసుకొచ్చాడు. నేను తినాలా వద్దా అనుకుంటూనే ఇక తినేసా, బికాస్ నో ఎనర్జీ కదా దేవుడు. మా నాన్న అయితే ఏం ఆలోచించట్లే, తినేస్తుండు. మా బావ కూడా తినేసాడు, మా అక్క కూడా తినేసింది. నేనే తినాలి. చూడండి మా నాన్న అయితే ఎంత చూస్తూ ఉన్నాడు అందరు, నేను ఎప్పుడు దిగుతా ఫోటో అని. ఈ టెంపుల్ ఎస్పెషల్లీ ఒకటి చెప్పాలని, టెంపుల్ మా నాన్నకు చాలా ఫేవరెట్ అన్నమాట. అతను డైలీ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఆడుకుంటూ ఏమంటారు ఏమంటారు పాకడమే కదా, చిన్నప్పుడు పాకడం, నడవడం అన్నీ ఇక్కడ అంబాడుతూ ఇక్కడే అన్నీ నేర్చుకున్నాడు. హీస్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. మనం ఎవరం లేకున్నా కూడా అంతా తిరుగుతాడు, మొత్తం తిరుగుతున్నాడని నేనేం చేశానంటే పట్టుకొని తీసుకొని వచ్చాను. అసలు నాకు అక్కడ ఉండడు, వాళ్ళ మమ్మీ డాడీ ఉంటే. సో
నేను ఇలా మా నాన్నను ఎంగేజ్ చేస్తూ నాతో ఉండాలి, నాతో పిక్స్ అసలు లేవు అసలు నాన్నతో. మేమిద్దరం చాలా అంటే చాలా ఆడుకుంటాం, బట్ మా ఇద్దరికి పిక్స్ అసలే ఉండవు. ఎందుకంటే ఇలా నేను పిక్స్ దిగాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు ఉంటారు, నాకన్నా పెద్దవాళ్ళ దగ్గర ఉండాలని నాన్న అనుకుంటాడు. నాన్న ఎలా అంటే నన్ను ఇంకా చిన్నపిల్లనే ట్రీట్ చేస్తాడు. నేను ఏదో సోది చెప్పి ఫొటోస్ దిగుతున్నా, ఇక వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తా అని వెళ్ళేశాడు. వాళ్ళ డాడీ దగ్గర ఉంటే ఇంకా చాలా ఫ్రీడమ్గా ఫీల్ అవుతాడు. సో అక్కడ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే లైక్ దానం మా బావకు చాలా ఇష్టం. నాన్నతో ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడ ఎవరైనా ఉన్నా కూడా మా నాన్నతో ఇలా చేపిస్తాడు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశారు. మా నాన్న ఐకి ఇద్దామన్నట్టు ఉన్నదన్నట్టు మనీ, అంటే మార్నింగ్ ఒకసారి ఇచ్చేసి వచ్చారు కాయిన్స్, ఇప్పుడు మళ్ళీ ఐకి ఇద్దాం అన్నట్టు తీసుకెళ్తున్నాడు. మధ్యలో వీళ్ళు ఉంటే వీళ్ళకి ఇచ్చేశారు. అండ్ మా నాన్న ఈగర్లీ వెయిటింగ్ దట్ ఐ సో కాల్డ్ ఏమంటారు బాబు దాన్ని, బఫెలోస్, ఆవులు, ఎద్దులు సో కాల్డ్ ఎద్దులు అక్కడ ఉన్నాయి. వాటిని ఏదో అంటారు, అంటే లైక్ డివోషనల్ ఇట్లా ఉంటారు. సో యా అలా యా అక్కడ అందరికీ ఐలను చూడాలని ఎస్పెషల్ వెళ్ళాడు, అక్కడ వాళ్ళకి ఇచ్చేశాడు. మా నాన్నకి ఇది అలవాటు చిన్నప్పటి నుంచి. ఇక్కడ ఏ ఫెస్టివల్ జరిగినా ఇలా జరుగుతూ ఉంటే ఇలా దానం చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ అందరికి ఇచ్చేస్తున్నాడు. తనకు ఇక్కడ వీళ్ళందరినీ చూసి, ఇక్కడ బయట ఐలో ఇక్కడ వీళ్ళందరినీ చూసి తనకు రూమ్కి రావాలనే లేదు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. సో మేము ఏదో డైవర్ట్ చేసి మెల్లగా తీసుకెళ్ళని ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఆమెను మిస్ అయినామేమో అని చెప్పేసి ఇక్కడ కూడా మనీ వేసేసారు. సో గైస్ సక్సెస్ఫుల్లీ మా నాన్నని లోపల తీసుకొచ్చేసాడు మా బావ. సో వాడికి నిద్ర వస్తుంది, కానీ ఎక్కువసేపు ఆడిపించి పడుకోబెడదాం అన్నట్టు నేను ట్రై చేస్తున్నా. ఓకే గైస్, బాయ్, హ్యాపీ శివ.